అందరికీ నమస్కారం. నా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్క ఫాలోవర్కు నా యొక్క శిరసావందనములు. ఆయుర్వేద అభిమానులారా, మన శరీరంలో స్థితిగతులను, మన శరీర సమతుల్యత పరిస్థితి ఏంటంటే అవేమేంటంటే పిత్తాశయం. అంటే చిన్న పేగును ఆనుకొని లివర్ మధ్యస్థంగా ఉండి ముదురు ఆకుపచ్చ రంగు కలిగి ఉండి ఒక ఒక పైత్యరస రసాన్ని ఉత్పన్నం చేసే గ్రంథి ఏంటంటే పిత్తాశయం. అంతేకాకుండా మన శరీరంలో క్లోమగ్రంథితోని క్షరతత్వాన్ని ఇన్సులిన్ పదార్థం ఏర్పడి ఆంధ్రములతోని ఒక ఆంధ్రరసము ఏర్పడి మన శరీరంలో ఆహారం పదార్థంగా నోట్లో నవ్వినప్పుడు ఎంతో కొంతగా జీర్ణమై తిరిగి అన్నవాహిక నుంచి జీర్ణాశయంలోకి చేరి ఆ జీర్ణాశయంలో కొంచెం కమటంలాగా మారిన ఆహార పదార్థము కొద్దిగా ద్రవ పదార్థముగా కొద్ది శాతం వరకు జీర్ణమైన తర్వాత ఆ జీర్ణాశయంతో ఈ చిన్న ప్రేగు ప్రవేశించేటప్పుడు ఇది పిత్తాశయం నుంచి పిత్తరసము, క్లోమగ్రంథితో క్లోమరసము, ఇంకా కొద్దిగా జీర్ణం అవ్వకుండా కింది భాగం పోయిన తర్వాత ఆంధ్రములతో ఒక ఆంధ్రరసము ఉత్పన్నమై ఈ మొత్తం చిన్న పేగులోనికి దాదాపుగా 70-90% వరకు జీర్ణమైన ఆహార పదార్థాన్ని తిరిగి పెద్ద పేగులోకి ఆడ పూర్తిగా జీర్ణమై తిరిగి ఒక పాయు మార్గంలోకి వ్యర్థ పదార్థంగా బయటికి విసర్జింపజేసి ఈ యొక్క పాయు మార్గము ఒక పెద్ద పేగు, అంతేకాకుండా జీర్ణాశయము, అంతేకాకుండా చిన్న పేగు, అన్నవాహిక, వీటన్నిటి యొక్క ఆ గడులకు ఆ దరులకు ఉన్న ఒక స్వేద నాళికలతోని ఆ యొక్క శక్తిని గ్రహించే యొక్క మార్గమే జీర్ణాశయం. ఇది ఎలా జరుగుతుంది? పిత్తాశయము అనుశీకరణంగా అనర్గళంగా ఎలాంటి సమస్య లేనప్పుడు పిత్తారసము ఉత్పన్నం చేసినప్పుడు ఇది జరిగే ప్రయత్నం. అదే కాక ఈ పిత్తాశయంలో ఏదన్నా సమస్య తయారైనప్పుడు టోన్సో ఇంకా వేరే పదార్థం కనుక తయారైనప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా జరిగే క్రియ ఇది. అదేవిధంగా ఇలాంటి టోన్స్ లాగా ఉన్నప్పుడు వాటిని ఎలా నిర్వహించాలంటే అంజుర ఆకు దాదాపుగా ఒక 2-3 అంటే ఒక 5 గ్రాములు, 1 గ్రాము సొంటి, ఒక 2 గ్రాములు సొంటి, 1 గ్రాము స్ఫటిక, 1 గ్రాము జీలకర్ర, ఈ 4 ఎవరికైతే తాటి బెల్లం కలిసిన షుగర్ ఉన్న వాళ్ళు దాన్ని సప్పరించి నవిలి మింగాలి. షుగర్ లేని వాళ్ళు కనుక ఉంటే డైరెక్ట్గా గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగితే 100% ఎలాంటి పిత్తాశయంలో టోన్స్ కానీ ఏదైనా బటాపంచర్ అవుతుంది. 100% వాసన అందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద వర్ధులతో ఆశించుకుంటూ మీతో సెలవు చేసుకుంటూ జై హింద్.